హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జామ్ అప్డేట్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన ఎన్టీపీసీ పోస్టుల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయిన నోటిఫికేషను. బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. ఇంకా లేట్ చేయని వీడియోలో వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీకి సంబంధించి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేయంటారో వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనేసి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 14వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయండి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి మీకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 13వ తేదీ వరకు మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ 13వ తేదీ వరకు మీకు ఉంటాయి. మీరు ఫీజు పేమెంట్ వచ్చి 14వ తేదీ వరకు ఉంటుందండి. 14వ తేదీ అండ్ 15వ తేదీ రెండు తేదీ మధ్య లోపల మీకు ఫీజు పేమెంట్ అనేది పెండింగ్ ఉన్న ఆ లోపల క్లియర్ చేసేయాలి. మళ్ళీ దాని తర్వాత మీకు మాడిఫికేషన్కి వచ్చి 16వ తేదీ ఇస్తారు. అక్టోబర్ 16వ తేదీ అనేది మీకు మాడిఫికేషన్ ఉంటుంది. 16 నుంచి 25 అంటే ఏమన్నా అప్లికేషన్లో ఏమన్నా మీరు తప్పుగా ఏమన్నా చేసినా దానికి సంబంధించి రెక్టిఫికేషన్స్ అన్నీ మీరు ఆ డేట్స్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే పోస్టులు అనేవి ఇక్కడ చూపించినారు. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ టైపిస్టు అనేసి ఈ 5 రకాల పోస్టులు అనేటివి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇంకా మీరు చూస్తే దీని యొక్క పే లెవెల్ అనేది కూడా మీకు కింద చూపిస్తాను. ఇవి పోస్ట్ యొక్క పే లెవెల్స్ అండ్ ఏజ్ లిమిట్ అనమాట. మీకు పే లెవెల్ అనేది చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి వచ్చి 6th లెవెల్లో అనేది మీకు పే లెవెల్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి మీకు 35,400 అనేది బేసిక్ పే అని ఉంటుంది. మీకు దాంతో అలవెన్సెస్తో పాటు కలిపి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఉంటుంది. అది ఏరియా వైజు అంటే ఒక్కో ఏరియా బట్టి ఆ ఏరియా యొక్క మున్సిపల్ వాల్యూస్ బట్టి మీకు హోమ్ రెంట్ అండ్ డ్రైవింగ్ అలవెన్స్ అలాంటి మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అలాంటి ఎక్స్ట్రా అనేది పడుతూ ఉంటాయి. దానికి సంబంధించి క్లియర్గా మీకు ఇక్కడ చెప్తాను. అండ్ స్టేషన్ మాస్టర్కి సంబంధించి సేమ్ అండి 35,400. ఇంకా గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చి 29,200 అనేది బేసిక్ పే ఉంటుంది. ఈ వీళ్ళకి 5th లెవెల్ పే అనేది ఉంటుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దికి మళ్ళీ వాళ్ళకి పెరుగుతుంది. దీంతో పోస్టులు చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి స్టార్టింగ్ 1,736 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ స్టేషన్ మాస్టర్కి వచ్చి 994 పోస్టులు అనేవి ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చి హైయెస్ట్ 3,144 పోస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఈ పోస్టులు అనేవి మళ్ళీ పెరగచ్చు లేదా తగ్గచ్చు, అది క్లారిటీగా చెప్పలేము. ఏమన్నా పెరిగినా లేదా తగ్గినా మళ్ళీ అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు మళ్ళీ కావాలంటే కూడా వీడియో చేసి చూపిస్తాను. మళ్ళీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి వచ్చి 1,507 పోస్టులు అనేవి రిలీజ్ చేసినారు. మళ్ళీ సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి వచ్చి 732 పోస్టులు అనమాట. మొత్తం మీద ఎన్టీపీసీ పోస్టుల్లో 8,113 పోస్టులు అనేవి భారీగా రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు COVID-19 పాండమిక్ వల్ల 3 years అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్నిటిపైన తగ్గించారండి. ఇంకా నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ గురించి చెప్తానండి. ఇక్కడ చూడొచ్చు షార్ట్ లిస్టింగ్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అంతా మీకు మెడికల్ అప్పుడు వాళ్ళు క్లియర్గా చూస్తారండి. ఇక్కడ షార్ట్ లిస్టింగ్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ యాక్టివ్గా ఉండే వాటికే మీకు అన్ని మెసేజెస్ కానీ ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన ఇవన్నీ మీకు కరెక్ట్గా ఆ టైం టు టైం మీకు తెలుస్తాయండి. మీరు ఏదైనా అప్డేట్లో లేని ఇచ్చేసారంటే మీకు కరెక్ట్గా తెలియదు. నెక్స్ట్ వచ్చి
వేకన్సీస్, మెడికల్ స్టాండర్డ్స్, నేషనాలిటీ అండి. మీరు ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదే ఇక్కడ చూపించినారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చి మీకు ఏజ్ క్యాలిక్యులేషన్ 2025 ఈ జనవరి 1, 2025 నాటికి మీకు ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి. మీరు చూడొచ్చు ఏజ్ గ్రూప్ అనేది 18 to 18 నుంచి 36 వయసు మధ్యలో ఉండే వాళ్ళందరినీ ఈ పోస్ట్ అనేది ఎలిజిబుల్ తీసుకుంటారండి. యూఆర్ వచ్చి మీరు పుట్టుండే డేట్స్ వచ్చి ఈ 2 డేట్ మధ్యలో ఉండాలండి. అంటే ఇక్కడ యూఆర్ అండ్ అన్రిజర్వ్డ్కి వచ్చినట్లయితే 2వ తేదీ 1వ నెల 1989 సంవత్సరం నుంచి 1/1/2007 ఈ 2 సంవత్సరాల మధ్యలో ఎవరైతే పుట్టున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్. అలాగే ఓబీసీ అండ్ నాన్ క్రైమ్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ అనమాట. దీంట్లో వచ్చి 2/1/1986 నుంచి 1/1/2007 మధ్య లోపల ఎవరైతే బాండ్ అయి ఉంటారో అంటే ఎవరైతే పుట్టుంటారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అండి. అండ్ ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వీళ్ళకి ఇంకా కొద్దిగా హైయెస్ట్గా ఇచ్చారండి. 2/1/1984 సంవత్సరం నుంచి 2007 జనవరి 1 వరకు వీళ్ళకు ఈ రెండింటి ఏజ్ మధ్య ఎవరైతే బాండ్ అయి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అనేది ఎలిజిబుల్ అండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఓబీసీ వాళ్ళకి వచ్చి 3 years అనేది రిలాక్సేషన్ అని ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చి 5 years ఇచ్చారు. అండ్ ఫిజికలీ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చి 10 years వరకు కూడా కొంతమందికి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి పేమెంట్ మోడ్ వచ్చి మీకు ఆన్లైన్లో ఉంటుందండి. మీరు పేమెంట్ అంతా ఆన్లైన్లోనే చేసుకుంటారు. స్టార్టింగ్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి 500 అనేది మినిమం అమౌంట్ అనేది మీకు పే చేయాల్సి ఉంటుంది. మీకు దీంతో 400 అనేది రీఫండ్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్పున్నారు. అంటే మీరు ఫస్ట్ స్టేజ్ సిబిటి అటెంప్ట్ చేసినప్పుడు అలాగా మీకు పడుతుందని ఇక్కడ చెప్పారు. అండ్ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన ఉంటారో వాళ్ళకి ఫీజు అనేది ఇంకా తగ్గించడం జరిగిందండి. 250 రూపీస్ అనేది వాళ్ళకి చేశారు. వీళ్ళకి కూడా 250 అనేది రీఫండ్ చేస్తామనేసి ఇక్కడ చెప్పున్నారండి. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి మీరు ఈజీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. డెబిట్ క్రెడిట్ కార్డు ఏదైనా చేసుకోవచ్చు. మీకు యూపీఐ ఫెసిలిటీ ఉంటుందండి. మీకు క్లియర్గా ఫోన్పే ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది క్లోజింగ్ డేట్ వచ్చి మీకు కొద్దిగా అంటే క్లోజింగ్ డేటు 14వ తేదీ వరకు ఉంది కదా నెక్స్ట్ మంత్ అనేసి మీరు లేట్ చేద్దండి. సర్వర్ లేటు ఉండడం వల్ల ఒకవేళ త్వరగా కూడా కొద్దిగా మీరు లాస్ట్ వచ్చే కొద్దిగా మీకు సర్వర్ బంద్ చేయకుండా పోవచ్చు. ఒక 2 days ముందుగానే త్వరగానే అప్లై చేసేదాన్ని చూడండి. నెక్స్ట్ వచ్చి రిజర్వేషన్ అండి. ఇది వచ్చి ఎకనామిక్లీ వీకర్ సెక్షన్. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు దానికి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళ గ్రాస్ ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే ఎవరిదైతే తక్కువ ఉంటుందో పర్ ఇయర్కి వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ బీసీ వాళ్ళ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్స్ అనేసి వాళ్ళకి సపరేట్ ఇస్తారండి. ఈ ఓసీ వాళ్ళు ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 5 acres కంటే బిలో ఉందో అండ్ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉండి వాళ్ళకి నేల తక్కువగా ఉన్నా అండ్ వాళ్ళకి ఎటువంటి భూములు ఆస్తులు లేకుండా ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను, ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుందని. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ కూడా చాలా లెంతీగా ఇచ్చారండి. క్లియర్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి, మీకు తెలుస్తుంది. మీకు నోటిఫికేషన్ కూడా మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి 2 stagesలో ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఇక్కడ చూడొచ్చు, ది రిక్రూట్మెంట్ ప్రాసెస్
ఇన్వాల్వ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అండ్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అని ఇద్దరికి అంటే అన్ని పోస్టుల వారికి ఫస్ట్ సిబిటి అండ్ సెకండ్ సిబిటి ఇద్దరు అన్ని పోస్టుల వారికి 2 సిబిటి ఎగ్జామ్లు అయితే ఖచ్చితంగా పెడతారండి. మళ్ళీ దాంతో కొద్దిగా వేరియస్ పోస్ట్ అంటే దీంతో స్కిల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్స్ అని 2 ఉంటాయి. దానికి సంబంధించి సపరేట్ పోస్టులకి కింద మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చి మీకు ఏమేమి చదువుకోవాలో మీకు క్లియర్ ఇక్కడ సిలబస్ ఏమేమి చదవాలో దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా ఇచ్చాడు. ఎగ్జామ్ అనేది మీకు 90 మినిట్స్ ఉంటుందండి. 90 మినిట్స్లో మీరు జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు ఇస్తారు, మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్లు, జనరల్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు ఇస్తారు. టోటల్ మీకు 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు దానికి ఎగ్జామ్ అనేది కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాము ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు దానికి ఏదో ఒకటి మార్క్ చేసుకోవాలని ఉంటుంది. దీంతో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/3 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ పోగా మీ ఆన్సర్స్ అనేవి కూడా షిఫ్ట్ల వారీగా మీకు నార్మలైజేషన్ కూడా ఈ ఎగ్జామ్స్లో అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ సెకండ్ స్టేజ్కి సంబంధించి ఎగ్జామ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మీరు సిలబస్ ఫస్ట్ స్టేజ్కి సంబంధించింది ఒకసారి చూసేద్దాం. మ్యాథమెటిక్స్ నుంచి ఏమేమి ఇస్తారో చూపించారు. నెంబర్ సిస్టము, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజు ఇవన్నీ మీ ఇస్తారండి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసు, ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే మీకు ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో అనేటివి దీని యొక్క లెవెల్ అనేది ఉంటుందండి. దాన్ని బట్టి మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి చదవాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి మామూలు అండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో జనరల్ అండ్ రీజనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దీంతో కోడింగ్, డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగు, జంబ్లింగు, వెన్ డయాగ్రామ్ ఉంటుంది. అండ్ మీకు డేటా ఇచ్చి పజిల్స్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాడు. అండ్ యాక్షన్స్, డెసిషన్ మేకింగ్స్ అని ఉంటాయి. మ్యాప్స్ కూడా అంటే కొన్ని రివర్కి సంబంధించింది, కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించింది కూడా కొన్ని ఇవ్వచ్చు. అండ్ జనరల్ అవేర్నెస్ అండి. దీంతో మీకు మేజర్గా అంటే ఆర్ట్స్ అండ్ కల్చర్, ఇండియన్ కల్చరు, లిటరేచరు అండ్ మీకు వచ్చుండే మూమెంట్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా అడుగుతారండి. మళ్ళీ ఈ టూ ఇయర్స్లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి వాటి గురించి అంతా ఇవ్వచ్చు. ఇది మినిమం పర్సంటేజ్. మీరు మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఏ కేటగిరీ వాళ్ళు ఎంత అనేసి మార్క్స్ తెచ్చుకోవాలో ఇక్కడ మీరు పర్సంటేజ్లు ఇక్కడ చూపించారండి. అన్రిజర్వ్డ్ అని వచ్చి 40% అనేది మీకు మినిమం క్వాలిఫైయింగ్ నేచర్తో 40% అనేది మార్కులు తెచ్చుకోవాలని ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 40% తెచ్చుకోవాలని ఉంటుంది. ఓబీసీ వచ్చి 30% తెచ్చుకుంటే చాలండి. అండ్ ఎస్సీ వచ్చి 30% తెచ్చుకుంటే చాలు. ఇంకా లోయెస్ట్ వచ్చి ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చి 25% తెచ్చుకున్నా మీరు క్వాలిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇంక ఎవరైతే ఫిజికల్ విత్ డిసబిలిటీ ఉంటుందో వాళ్ళు 2 మార్క్స్ అనేది రిలాక్సేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఈ ఎగ్జామ్స్లో. ఇంకా సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎవరైతే ఫస్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్కి మళ్ళీ ఈ కాల్ లెటర్స్ అనేవి వస్తాయి, అంటే అడ్మిట్ కార్డ్స్. ఇంక షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చి సెకండ్ స్టేజ్కి వస్తానే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసే క్యాండిడేట్స్ 15 టైమ్స్ ఎక్కువగా చేస్తారండి. అంటే మీకు ఒక పోస్ట్ అనేది ఉండిందంటే దానికి 15 మందిని సెలెక్ట్ చేస్తారండి. ఆ విధంగా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని ఇంటూ 15 టైమ్స్ అనేది మీకు ఎక్స్ట్రా చేస్తారండి. దీనివల్ల వాళ్ళకు ఏమన్నా పోస్ట్ వచ్చినప్పుడు దాంతో వాళ్ళు చేరకపోయినా ఇంకా దానికంటే తక్కువ ఉండే వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా క్లియర్గా చూసి చదువుకోండి. దీనిలో వచ్చి కూడా సేమే. దీంతో కూడా 90 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి
దీంతో హైయెస్ట్ 50 మార్క్స్ అనేది ఇస్తున్నాడు. మ్యాథమెటిక్స్ 35 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్కి ఇస్తున్నాడు. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 120 క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు. 120 క్వశ్చన్లకి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీంతో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. దీనికి వచ్చి ఎక్స్ట్రా దీనికి ఎగ్జామ్ టైమింగ్ వచ్చి ఎగ్జామ్ టైమింగ్ వచ్చి 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. క్వశ్చన్స్ వచ్చి 120 క్వశ్చన్స్. మీకు ఎవరైతే ఫిజికల్లీ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 120 మినిట్స్ అంటే ఎక్స్ట్రా ఒక 30 మినిట్స్ అనేది వాళ్ళకి టైం అనేది ఇవ్వడం జరిగిందండి. దీనికి సిలబస్ సేమే, పైన చెప్పిన విధంగానే మ్యాథ్స్ నుంచి రీజనింగ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి. కాకపోతే దీంతో కొద్దిగా డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో కూడా సేమ్ సెలెక్ట్ చేసేది 40% అండ్ ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30% అండ్ ఎస్టీ 25% అనేది మినిమం క్వాలిఫైయింగ్ నేచర్తో ఇది చేస్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ స్కిల్ టెస్ట్లు అండి. ఈ స్కిల్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్లు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎవరెవరికి చేస్తారంటే, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ బి కండక్ట్ ది క్వాలిఫైడ్ సెకండ్ స్టేజ్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ పోస్ట్ స్టేషన్ మాస్టర్ అండి. స్టేషన్ మాస్టర్కి ఎవరైతే అప్లై చేస్తారో దానికి సంబంధించి వాళ్ళకి ఓన్లీ సిబిఏటి టెస్ట్ అనేది వీళ్ళకి మాత్రం ఈ టెస్ట్ ఎక్స్ట్రాగా పెట్టడం జరుగుతుందండి. ఇది ఒక స్కిల్ టెస్ట్ మాదిరిగా. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. వీళ్ళు కూడా దీంతో 42 మార్క్స్కి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చి టైపింగ్ స్కిల్ టెస్ట్ అండి. ఇవి ఎవరైతే క్లర్క్ టైపిస్ట్ ఉంటారో ఇక్కడ చెప్పారు, ఎవరైతే క్లర్క్ టైపిస్ట్ ఉంటారో అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అని ఉంటుందండి. దీంతో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ హిందీలో మీరు ఎంటర్ చేయాలనుకున్నంటే 25 వర్డ్స్ పర్ మినిట్గా మీరు ఎంటర్ చేశారంటే మీరు దీంతో జస్ట్ క్వాలిఫై అయినతో క్వాలిఫై అవుతుంది. మళ్ళీ ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. మీకు స్టార్టింగ్ సిబిటి ఫస్ట్ సిబిటి 1, సిబిటి 2 అయిపోతానే మళ్ళీ మీకు వేరే పోస్టులకి దీనికి ఈ స్కిల్ టెస్ట్లో పాటు రాయాలనుకుంటే ఎవరైతే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్కి అండ్ క్లర్క్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్లు పెడతారు. మిగతా వరకు ఆ స్కిల్స్ టెస్ట్ కూడా ఉండదు. మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ మెడికల్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూపించారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదండి. ఫస్ట్ స్టేజ్ సిబిటి ఉంటుంది, సెకండ్ స్టేజ్ సిబిటి ఉంటుంది. మళ్ళీ ఎవరైతే సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి అండ్ స్టేషన్ మాస్టర్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా స్కిల్ టెస్ట్లు అనేటివి ఉన్నాయండి. మిగతా వాళ్ళకి ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి కామన్ ఏంటంటే 2 స్టేజెస్లో సిబిటి టెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తారండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటాయండి. వివిధ అంటే వేరే వేరే షిఫ్ట్లో జరుగుతాయి. దాని యొక్క స్టాండర్డ్స్ అనేవి వేరుగా ఉంటాయి. కాబట్టి హై స్టాండర్డ్స్ని, లో స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని కొద్దిగా మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఇంకా క్లియర్గా చూపిస్తాను. పోస్టులు అనేటివి ఎక్కడెక్కడ ఏమేమి పడతాయి, ఏ కేటగిరీ ఎక్కడెక్కడ పడతాయి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. లొకేషన్స్ ఇది వచ్చి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇది వచ్చి సికింద్రాబాద్ వాళ్ళకి ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఈ కాల్ నెంబర్కి ఫోన్ చేసి అడగచ్చు. ఇక్కడ చూడవచ్చు rrbsikindrabad.gov.in. అండ్ చెన్నై వాళ్ళకి కూడా ఈ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా దీంతోనే చేయొచ్చు. rrbchennai.gov.inలో అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తుంటాయండి. ఇంకా మీకు పోస్టులు ఎక్కడెక్కడ పడతాయనేసి మీకు క్లియర్గా చూపిస్తానండి. లొకేషన్స్ ఇక్కడ చూస్తే ఇది పోస్ట్కి సంబంధించిన పారామీటర్స్. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు చూపిస్తానండి. టికెట్ సూపర్వైజర్కి వచ్చి డిగ్రీ చదువు ఉంటే చాలండి. ఏదైనా సరే మీరు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నా
డిగ్రీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఎక్విప్మెంట్. అంటే మీకు ఏ డిగ్రీలో ఏది తీసుకున్నా పాస్ అయి ఉంటే చాలండి, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టేషన్ మాస్టర్ కూడా సేమ్ డిగ్రీ ఉంటే చాలు అండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా ఓన్లీ డిగ్రీ ఉంటే చాలు. అండ్ ఇక్కడ మీ దీంతో దగ్గరకు వచ్చాక కొద్దిగా డిఫరెంట్ అండి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్కి, సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా స్కిల్ టెస్ట్లు అనేవి పెడతారండి. దీనికి డిగ్రీతో పాటు టైపింగ్ ప్రొఫిషియన్సీ అనేది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉండాలి. దానికి సంబంధించిన టెస్ట్ కూడా మీకు పైన క్లియర్గా చెప్పాను. ఇక్కడ వచ్చేసి టైపింగ్ ప్రొఫిషియన్సీ వచ్చి ఇక్కడ క్లర్క్కి అండ్ అకౌంట్స్కి వీళ్ళకి ఇద్దరికి ఖచ్చితంగా టైపింగ్ అనేది వచ్చి ఉండాలండి. అది వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. వాళ్ళకి సంబంధించిన పే లెవెల్ కూడా మీకు పైన క్లియర్గా చూపించాను. ఇది వచ్చి పోస్టులు అండి. ఇది ఆర్ఆర్బి అహ్మదాబాద్లో పోస్టులకు సంబంధించిన వ్యాకెన్సీస్ ఇవి ఉన్నాయి. దీంట్లో వచ్చి చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్కి వచ్చి స్టార్టింగ్ చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్. దీంతో యూఆర్ కేటగిరీకి 61 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 23, ఎస్టీ 11, ఓబీసీ 45, ఈడబ్ల్యూఎస్ 17, టోటల్ 157 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ స్టేషన్ మాస్టరు 32, ఎస్సీ 10 ఉన్నాయి. టోటల్ వచ్చి అహ్మదాబాద్కి టోటల్ వచ్చి 516 పోస్టులు అనేవి వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఆర్ఆర్బి అజ్మీరు, దీంతో కూడా సేమే. ఇంకా బెంగళూరు అండి. బెంగళూరులో మొత్తం 496 పోస్టులు అనేవి సేమ్ అదేవిధంగా చేశారు. బెంగళూరు ఉంది. భోపాలు 155. ఇంకా భువనేశ్వర్ అండి. ఇది భువనేశ్వర్లో 758 పోస్టులు అనేవి ఉన్నాయి. దీంతో హైయెస్ట్ ఏమంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్లో 586 పోస్టులు అనేవి హైయెస్ట్ అనేది ఇక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే భోపాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది దీంతో కూడా హైయెస్ట్ 650 పోస్టులు దగ్గరగా ఉన్నాయండి. ఇంకా ఆర్ఆర్బి చెన్నై అండి. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా చెన్నై అనేది కొద్దిగా దగ్గరగా ఉంటుందని చెప్పచ్చు. దీంతో వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ అకౌంట్ టైపిస్ట్ మొత్తం కలిపి 436 పోస్టులు అనేవి ఉన్నాయి. చెన్నై రీజన్గా ఎవరైతే వెళ్ళాలనుకున్నారో దానికి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా గౌహతి, జమ్మూ కాశ్మీరు, కోల్కతా, మైదా, ముంబై కూడా ఉన్నాయండి. అండ్ ప్రయాగ్రాజ్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్ అండి. ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఏమంటే వాళ్ళ లోకల్ రీజియన్లోనే చాలా హైయెస్ట్, దీంతో మనకు నోటిఫికేషన్ వదిలిందే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి హైయెస్ట్ పోస్టులు 3000 పోస్టులు పైన వదిలినాడు. దాంతో 279 పోస్టులు అనేవి సికింద్రాబాద్లోనే ఉన్నాయి. 478 పోస్టులు అనేటివి సికింద్రాబాద్లో రిక్రూట్ చేస్తారండి. ఇంకా అంతే అండి, సింపుల్. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా మీకు అన్ఎంప్లాయీస్గా ఇంటికాడ ఉంటున్నారో వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళు కొద్దిగా జాబు కలిగే ప్రయోజనాన్ని మీరు చేకూర్చినట్టుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.